हरिः ओं दलदरविन्दसुन्दरपत्ररुचिराक्षु सललितश्रीवत्सकलितवक्षु नीलनिरदनीलनीलोत्पलश्यामु अलिकुलाकुलमालिकाभिरामु कौस्तुभरुचिरमुक्ताहारयुतकण्ठु योगिमानसपङ्कजोपकण्ठु सततप्रसन्न सस्मितवदनाम्भोज भोजो दिनकरकोटिसन्दीप्ततेजु सललितानर्घरत्नकुण्डलकिरीटहरकङ्कणकटककेयूर मुद्रिकातुलाकोटिभूषो भक्तप्रपोषो किङ्किणीयुतमेखलाकीर्णजघनु कञ्जातकिञ्जल्कपुञ्जरञ्जितपीतकौसेयवासु जगन्निवासु शत्रुभीकरचक्रशङ्खगदा पद्मविहितचतुर्बाहु विगतमोहो नुतभक्तलोकमनोनेत्रवर्धिष्णुलालितसद्गुणालङ्करिष्णु वरकुमारकवयः परिपाको सुश्लोकु सुन्दराकारो यशो विहारु सकललोकनमस्कृतचरणकमल भक्तलोकपरिग्रहप्रकटशीलु दर्शनीयमनोरथदायि कीर्तनीयतीर्थयशो महनीयमूर्तिम् हलकुलिकुलिशाङ्कुशजलजध्वजच्छत्रललितलक्षणलक्षितमुलु सललितनखचन्द्रचन्द्रिका निर्धूतभक्तमानसतमः पटलमुలను सुरुचिराङ्गुष्ठनिष्ठ्यूतगङ्गातीर्थमण्डितहरजटामृतमण्डलमुలు सञ्चितध्यानपरायणजन भूरि कलुष पर्वतदीप्तिदीप्तकुलिशमुలను दशलोकमनोरथदायकमुలు चारुयोగి మనః పద్మషట్పదములు ననగతనరినహరి చరణాబ్జములను నిరుపమధ్యానమదిని నిలుపవలయు హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న చెప్పినటువంటి ఆ హరి యొక్క పాదాబ్జముల్లో ఉండేటువంటి ఆ పాదరేఖల గురించి పోతన గారు హల కులిశ అంకుశ జలజధ్వజ ఛత్ర లలిత లక్షణ లక్షితములు అని చెప్పి అమ్మా ఆ పాదాలలో హలము అంటే నాగలి, కులిశ అంటే కులిశము అనేటువంటిది ఒక వజ్రాయుధం. తర్వాత అంకుశము అంటే ఏనుగులను పొడిచేటువంటి అంకుశము, జలజ పద్మము, తర్వాత ధ్వజము ఒక జెండా, తర్వాత ఛత్రము గొడుగు. ఈ లక్షణాలతో ఉండేటువంటి పాదాలు ఎవరికైతే ఉంటాయో, ఆ రేఖలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు సాక్షాత్తు పరమాత్మకు సంబంధించినటువంటి వాళ్ళే. అటువంటి వాటితో లలిత లక్షణ లక్షితములు ఆ పాదాలు అవి చాలా లలితంగా ఉండేటువంటివి. ఆ లక్షణాలు లక్షితములు అంటే మన గమ్యములు, అంటే మన టార్గెట్ ఏమిటి అంటే ఆ పాదాన్ని చూస్తున్నప్పుడు ఈ హదిశ కులిశ అంకుశ జలజ ధ్వజ ఛత్రాలు అనేటువంటి వాటి మీద మన దృష్టిని పెట్టి వాటిని స్పెసిఫిక్గా మనం చూస్తూ ఉండాలమ్మా. పాదాలను చూసినప్పుడు అవి మనని రక్షించేటువంటి ముద్రలవన్నీ, ఆ రేఖలన్నీ కూడా ఆ పాదాలలో ఉండి ధ్యానం చేసేటువంటి వాడిని రక్షించేటువంటి మహత్తరమైనటువంటి విశేషాలు కలిగినటువంటివమ్మా అని చెప్పిన తర్వాత హరికాళ్ళ యొక్క గోళ్ళను గురించి నిన్న ఆయన చెప్పినటువంటి దానికే పోతన గారు సలలిత నఖ చంద్ర చంద్రికా నిర్ధూత భక్తమానసతమ పటలములను మామూలుగా మామూలు చవితినాడు చంద్రుడు అవి చూసినట్లయితే అలా ఒక ధనుస్సులాగా ఒక వంపులాగా కనిపిస్తూ ఉంటుంది కదా.
అలాగా సలలిత, చాలా లలితంగా ఉండేటువంటి నఖచంద్ర, గోల్డ్ అనేటువంటి చంద్ర రేఖలు ఉన్నాయి. అందులో నుంచి చంద్రిక, దానిలో నుంచి వస్తున్నటువంటి వెన్నెల చేత నిర్ధూత భక్త మనసతమ పటలములను, దానిలో నుంచి వస్తున్నటువంటి ఆ ఎరుపుగా ఉండేటువంటి గోళ్ళు, ఆ తెల్లనైనటువంటి జ్యోత్సనలా ఉండేటువంటి చంద్రికతో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ కాంతి పటలములు, ఆ కాంతి అంతా కూడా భక్త మనస తమః, భక్తుల యొక్క మనస్సుల్లో ఉండేటువంటి తమహ అంటే అంధకారాన్నింటినీ కూడా పటాపంచలు చేసేటువంటివమ్మా గోళ్ళు అని చెప్పిన తరువాత నిన్న చెప్పినటువంటి శ్లోకం 22వ శ్లోకంలో యచ్చౌచ నిసృత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూఢ్యధికృతేన శివ శివోభూత్ ఝతుర్మనశ్శమలశైల నిసృష్టవజ్రం ధ్యయేచ్చిరం భగవత చరణారవిందం. అమ్మా, ఇప్పుడు ఆ పాదాలు ఉన్నాయి చూసావా, ఆ పాదాలని ధ్యానం చేసేటువంటి వాళ్ళ మనసులో ఉండేటువంటి శమల శైల అంటే మాలిన్యం పర్వతాల కింద మనసుల్లో ఉంటుంది. అంటే అలా పేరుకుపోయి మాలిన్యాలు ఉంటాయి, రకరకాలైనటువంటి మాలిన్యాలు ఉంటాయి కదా. ఆ మాలిన్యాలు అనేటువంటి శైల పర్వతాలను నిసృష్టవజ్రం, వాటిని చెదరగొట్టేటువంటి, వాటిని సమూలంగా నిర్మూలించేటువంటి వజ్రాయుధం లాంటివమ్మా గోళ్ళు ఆ పాదాలు. ఆ పాదాలకి ఉండేటువంటి ఆ గోళ్ళు, ఆ పాదాలు అటువంటి పనులు చేస్తూ ఉంటాయమ్మా అని చెప్పిన తరువాత ఆ పాదాలను యచ్చౌచ నిసృత సరిత్ ప్రవరవుదకేన, ఆ పాదాలని బ్రహ్మదేవుడికి అడిగాడమ్మా. ఆ పాదాలు విక్రమావతారంలో ఆయన పాదాలన్నీ కూడా సకల వలయాలు వ్యాపించిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఆ పాదం బ్రహ్మలోకం దాకా వెళ్ళిన తర్వాత ఆ పాదాన్ని చూసినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆ పాదాలని కడిగాడు. కడిగేటప్పటికీ అప్పుడు ఆ పాదాలలో నుంచి వచ్చినటువంటి, ఆ పాద అంగుష్టంలో నుంచి పుట్టినటువంటి ఆ గంగ ఉందే, పరమ పవిత్రమైనటువంటి గంగాజలం, ఆ సరిత్ ప్రవాహం అంతా కూడా భూమండలానికి వస్తున్నప్పుడు శివుడు తన జటాజూటంలో ధరించి ఆ పాదాల నుంచి వచ్చినటువంటి గంగాజలాన్ని ధరించడం చేత శివుడు మంగళస్వరూపుడయ్యాడమ్మా. కాబట్టి అలాగ సాక్షాత్తు పరమశివుణ్ణే కూడా మంగళకరుడి కింద చేయగలిగినటువంటి మహాప్రభావం కలిగినటువంటి ఆ జలరాశి ఆ పాదాల నుంచి వస్తూ ఉంటుంది. అటువంటి పాదాలను తరువాత ఆ పాదాలనేటువంటి వాటిని మనం ధ్యానిస్తున్నప్పుడు మనసులో ఉండేటువంటి మాలిన్యం అనేటువంటి పర్వతాలన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేసేటువంటి వజ్రాయుధం లాంటివమ్మ ఆ పాదాలు. ఆ పాదాలు ఒక్క తన్ను తన్నాడంటే, అంటే మనం భావన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పాదాలతో మన మనసులో ఉండేటువంటి మాలిన్య పర్వతాలను ఒక్క తన్ను తన్నినట్టుగా భావన చేయాలమ్మా. ఇలాగ భావన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఆ భగవంతుడి యొక్క చరణారవిందాలని మనం ధ్యానం చేయాలి. ఇలాగ ధ్యానం చేసినట్లయితే మనకి అద్భుతమైనటువంటి స్థితి ఏర్పడుతుందమ్మా అని చెప్పి, అటువంటి హరిచరణాలను నిరంతరం కూడా హృదయంలో స్మరించాలి అని చెప్పారు. దానినే మూర్ధ్ని, శిరస్సు మీద, అధికృతేన, ఆ శిరస్సు మీద ధరించాడు. ఏమిటి ధరించాడు, ఎవరు ధరించాడంటే యత్ శౌచ నిసృత్ సరిత్ ప్రవరవుదకేన, యత్ ఏ పాదాలనైతే శౌచ, ఏ పాదాలైతే కడగబడ్డాయో, శౌచ కడగబడి సందర్భంలో, నిసృతు జారుతూ ఉండే, ఆ పాదాలను కడుగుతూ ఉంటే ఆ పాదాలను కడగడం వల్ల ఆ నీటితో కిందకి జారుతూ ఉండేటువంటి నీరు నిసృత సరిత్, అది ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటే ఆ ప్రవాహం ఏమిటంటే ప్రవర ఉదకేన, ఉదకం అంటే నీరు, ఆ నీరు ప్రవర బాగుగా శుద్ధి చేయబడినటువంటిది, లేకపోతే
ఆ పాదాల నుంచి వచ్చేటువంటి ఆ నీరుందే, బ్రహ్మదేవుడు ఆ పాదాలని కడుగుతూ ఉన్నప్పుడు సరితే అది ఒక ప్రవాహం కింద వస్తూ ఉండేటువంటి ఆ ఉదకం, ఆ నీరు ప్రవర అంటే బాగుగా వరించదగినటువంటిది. దానిని మన మనసులో వరించాలి అంటే మన మనసులో దానిని భావన చెయ్యాలమ్మా. ఇలాగా ఆ ప్రవరమైనటువంటి అంటే మంచి అద్భుతమైనటువంటి వరాల్ని ప్రసాదించేటువంటిది, వరం అంటే శ్రేష్టమైనటువంటిది అని కూడా అర్థం. కాబట్టి వరించదగినటువంటిది శ్రేష్టమైనటువంటి ఉదకేన, ఆ ఉదకాన్ని మూర్ధ్ని అధికృతేన తన శిరస్సు మీద ధరించినటువంటి శివుడు శివ అభూత్, శివస్వరూపాన్ని పొందాడు, మంగళస్వరూపుడు అయ్యాడు. అంటే ఏమిటన్నమాట, శివుడు సాధారణంగా ఈ శ్మశానాల్లోనూ వాటిలోనూ వీటిల్లోనూ తిరుగుతూ ఉంటే అమంగళము అనేటువంటి భావం ప్రజల్లో ఉంటుంది. అదేం అమంగళం కాదు. అందువల్ల అటువంటి శివస్వరూపుడు దాని అధికృత్, ఆ పాదాలని కడిగినటువంటి ఆ శౌచము చేయబడినటువంటి ఆ పాదాల నుంచి కారుతూ ఉండేటువంటి ఆ గంగా జలాన్ని ఆయన శిరస్సు మీద ధరించాడో అటువంటి గంగాజలానికి స్థానమైనటువంటి, గంగాజలానికి పుట్టుకు స్థానమైనటువంటి ఆ పాదాలను ధ్యాతు, ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసేటువంటి వాడి యొక్క మనః శమల శైల నిసృష్ట వజ్రం, అటువంటి అలాగా పాదాల్లో వచ్చేటువంటి పవిత్రమైనటువంటి జలాన్ని శివుడే సాక్షాత్తు శివస్వరూపం పొందగలిగినటువంటి స్థితిని ప్రసాదించేటువంటి ఆ పాద జలాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి శ్యామల శైల నిసృష్ట వజ్రం, ఆ మలినాలనేటువంటి పర్వతాలను సమూలంగా నిర్మూలించేటువంటి లక్షణం కలిగినటువంటిదమ్మా అని చెప్పి పాదాల మీద నుంచి వస్తూ ఉండేటువంటి ఆ ప్రవాహాన్ని కూడా ధ్యానం చేయాలి. దానికే పోతన గారు సురుచిరాంగుష్ఠ నిష్ఠ్యూత గంగాతీర్థ మండిత హరజట మండలములు, సురుచిర బాగా అందమైనటువంటి చాలా తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి అంగుష్ఠ, ఆ బొటనవేలు నుంచి నిష్ఠ్యూత కారుతూ ఉండేటువంటి గంగా తీర్థ, చాలా తీర్థం అంటే చాలా పవిత్రమైనటువంటి గంగా తీర్థం చేత మండిత తడిసినటువంటి హరజట మండలములు, ఆ పాదాల్లోంచి వచ్చేటువంటి ఆ గంగ హరిజటాజోట మండలాలమ్మ అవన్నీ. అటువంటి వాటిని, ఆ నీటిని, ఆ పాదాలని సంచిత ధ్యాన పరాయణ జన, అటువంటిది ఆ నీటిని, ఆ పాదాలని కూడా ధ్యానపరాయణ, దానిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేయడం వల్ల పారాయణ, అవతల తీర్థానికి చేర్చేటువంటి లక్షణం కలిగినటువంటి దాన్ని పారాయణ అంటారు. అంటే సంసారం నుంచి భగవంతుడి యొక్క అవతల ఒడ్డుకు చేర్చేటువంటి దాన్ని పారాయణ అంటారు. కాబట్టి సంచిత ధ్యాన పారాయణ జన, ఏ జనులైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళ యొక్క భూరి చాలా పెద్దవైనటువంటి కలుష పర్వత దీప్త కులిశములు, అవి ఆ పాదాల నుంచి వచ్చేటువంటి జలము కూడా ఆ కలుష పర్వతాలు, లోపల ఉండేటువంటి కలుషాలనేటువంటి పర్వతాన్ని సమూలంగా నిర్మూలించేటువంటివి ఆ పాదాలమ్మ. దశలోక మనోరథదాయకములు, ఆ మహాత్ముడి యొక్క దాసుల యొక్క మనోరథాలన్నిటినీ కూడా తీర్చేటువంటివి. చారు యోగి మన పద్మషట్పదములు, మహానుభావులైనటువంటి యోగుల యొక్క మనస్సులనేటువంటి పద్మాల మీద వాలేటువంటి తుమ్మెదలు, అటువంటి అంటే ఏమిటన్నమాట, యోగుల హృదయాలనేటువంటి పద్మాలలో విహరించేటువంటి తుమ్మెదలు లాంటివి ఆ పాదాలు. ఎప్పుడూ కూడా యోగి హృదయంలో ఆ పాదాలనేటువంటి తుమ్మెదలు వచ్చి ఆయన హృదయంలో వాలుతూ ఉండేటువంటి అటువంటి అనగ తనరిన హరి చరణాబ్జములను, అటువంటి చరణాబ్జముల నిరుపమ ధ్యానమున మది నిలుపవలయో.
అని పోతన గారు అత్యద్భుతంగా భక్తి భావంతో ఆ పాదాల యొక్క గొప్పతనాన్ని ఆయన ఆ విధంగా చెప్పినటువంటి విశేషం అయిన తర్వాత ఓ విదురా మైత్రేయ మహర్షి ఇంకా ఇంకోటి అద్భుతమైనటువంటి చెప్పాడు. ఇప్పుడు లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు. ఆవిడ ఇప్పుడేమిటి పాదాలు అయ్యాయి, గోళ్ళు అయ్యాయి, పాదాల కింద ఉండేటువంటి ఆ రేఖల గురించినటువంటి విశేషం అయిన తర్వాత ఇప్పుడు పాదాలు అయిన తర్వాత పైన ఆయన యొక్క ఊరు భాగములు అంటే తొడల యొక్క భాగాల గురించి చెప్తూ తర్వాత జానువులు వీటి గురించి చెప్తూ జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతు ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. తర్వాత ఇంకా ఆయనకు భార్య ఉందయ్యా, అమ్మా ఆ భార్య ఉంది. ఆవిడ కళ్ళు పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటిది. పద్మాక్షి, పద్మమాలాధర, పద్మిని, ఇవన్నీ పద్మ 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 అనేటువంటి పేర్లతో అమ్మవారి నామాలు ఉన్నాయిగా. పద్మములు అంటే వికసించేటువంటి లక్షణం కలిగినటువంటిది, అంటే ఎక్స్పాండింగ్ బ్రెయిన్, విశాలంగా ఉండేటువంటి దృష్టిని కలిగించేటువంటి దాన్ని పద్మం అంటారు, సుగంధం అంటారు. అది కలుషాల్లో నుంచి కూడా పుట్టేటువంటిది, చంద్రుడి యొక్క వెన్నెలకి పులకించిపోయేటువంటిది, ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాన్ని కలగజేసేటువంటిది పద్మములు. కాబట్టి పద్మాల వంటి కన్నులు కలిగినటువంటిది. తర్వాత ఒక ఆవిడుంది. ఆవిడ సకల జగత్తును సృష్టించినటువంటి బ్రహ్మదేవుడికి తల్లమ్మ. అంతేకాదు ఆవిడ్ని సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆవిడ్ని ఎప్పుడూ కూడా నమస్కరిస్తూ ఉంటారమ్మా. అటువంటి ఆ మహాశక్తి, ఆ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటిది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మహాలక్ష్మి యొక్క దర్శనాన్ని కూడా కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చూపిస్తూ మనందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క ఆ మహత్తరమైనటువంటి ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. అటువంటి లక్ష్మీదేవి అంటే పద్మాల వంటి కన్నులు కలిగినటువంటిది, సకల సృష్టిని చేసేటువంటి బ్రహ్మదేవుడికి తల్లి అయినటువంటిది. అంతేకాకుండా సమస్తమైనటువంటి లోకాలలో ఉండేటువంటి సమస్త దేవతా స్వరూపాలందరూ కూడా ఆవిడికి నమస్కారం చేస్తూ ఉంటారమ్మా. అటువంటి లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే, ఆ శ్రీహరి యొక్క మోకాళ్ళని, ఆ జానువుల్ని తన తొడల మీద ఉంచుకుంది. మొట్టమొదట ఆ మోకాళ్ళని తన తొడల మీద ఆవిడ కూర్చుని ఆ పరమాత్మ యొక్క ఆ మోకాళ్ళు రెండింటినీ కూడా తన తొడల మీద పెట్టుకుని ఆవిడ చేతులు చిగురుటాకుల్లాగా చాలా మృదువుగా ఉండేటువంటి ప్రకాశించేటువంటి ఆ చేతులతో నెమ్మదిగా మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాదాల వరకు కూడా సేవ చేస్తూ ఉండేటువంటిది, సేవ చేస్తూ ఉంటుంది. అటువంటి ఆ మోకాళ్ళని కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో, అంటే లక్ష్మీదేవి చేత సేవ చేయబడుతూ ఉండేటువంటి లక్ష్మీదేవితో సహా, లక్ష్మీదేవి యొక్క మృదువైనటువంటి వేళ్లతో సహా ఆ జానువుల దగ్గర నుంచి ఆ మోకాళ్ళ నుంచి కింద వరకు కూడా సేవ చేసేటువంటి ఆ సిచ్యువేషన్ని, ఆ దానిని ఎవరైతే ధ్యానం చేయాలమ్మా. అలా చేయడం వల్ల వచ్చేటువంటిది ఏమిటి అంటే, ఇంక సంసార భయం అనేటువంటిది లేకుండా పోతుంది. ఆ యాస్పెక్ట్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే శ్రీహరి ఎంతో సంతోషించి మళ్ళీ మనకి జన్మలేనటువంటి స్థితిని కలిగిస్తాడు అని చెప్పి, ఆ ధ్యానం ఆ ఊరువులకి సేవ చేసే, తన ఊరువుల మీద పెట్టుకున్నటువంటి ఆ శ్రీహరి యొక్క మోకాళ్ళకు సేవ చేస్తూ ఉండేటువంటి లక్ష్మీదేవితో సహా ఆ దృశ్యాన్ని ధ్యానం చేసినట్లయితే ఇంకా సంసార భయం అనేటువంటిది లేకుండా జన్మరాహిత్యమైనటువంటి స్థితిని పొందుతారు అని చెప్పి, అటువంటి సిచ్యువేషన్ ನಮ್ಮ హృదయంలో ధ్యానం చేయాలి అన్నాడు. జానుద్వయం అంటే ఏమిటి? ఆ జానువులు రెండిటినీ కూడా, జానుద్వయం ఆ రెండు జానువుల్ని, ఆ మోకాళ్ళు రెండింటినీ కూడా జలజలోచనయా
పద్మాల వంటి కన్నులు కలిగినటువంటిది. జనన్యా లక్ష్మ్యా అఖిలస్య జనన్యా అంటే మొత్తం అన్నీ విధాతు అంటే బ్రహ్మదేవుడికి జనన్య తల్లి అయినటువంటిది. జలజలోచనయ జలజల వంటి కన్నులు అయినటువంటి ఆ లక్ష్మీదేవి ఏం చేస్తోంది అంటే జానుద్వయం ఆ పరమేశ్వరుడు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క మోకాళ్ళ జంటను ఆవిడ ఊర్వోనిధాయ తన యొక్క ఊరువలయందు తన తొడల మీద ఆయన 2 మోకాళ్ళని జానువుల్ని దైవాన్ని కూడా పెట్టుకుని సంలాలితం చాలా లాలిత్యంగా చాలా మృదువుగా చాలా ప్రేమగా ఆ పాదాలని సంలాలితం చాలా లలితంగా సేవిస్తూ ఉండేటువంటి ఆ తల్లి ఎవరంటే సురవందితయా అలా చేస్తూ ఉండేటప్పటికి ఆ సేవను సాక్షాత్తు లక్ష్మీదేవి చేసేటువంటి సేవను చూడడం కోసమని వచ్చినటువంటి సమస్త దేవతాగణాలందరూ కూడా సురవందితయా ఆ దేవతలందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు ఆ లక్ష్మీదేవిని. సేవ చేసేటువంటి లక్ష్మీదేవిని కూడా వాళ్ళు నమస్కరిస్తూ ఉన్నారు. ఆ సేవని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ సేవ చేసేటువంటి లక్ష్మీదేవిని అట్ ది సేమ్ టైం ఆయన యొక్క జానువుల్ని అట్ ది సేమ్ టైం ఆ జానువుల్ని ఊర్వోనిధాయ లక్ష్మీదేవి తన తొడల మీద పెట్టుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ అంతటినీ కూడా హృది కుర్యాత్ అటువంటి ఆ సిస్టమ్ని ఆ సీన్ని హృదయమునందు కుర్యాత్ ధ్యానం చేయాలమ్మా అన్నాడు. తర్వాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం. దీన్నే పోతన గారు ఈ సిచ్యువేషన్నే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. కమలజు మాతయై కమలజు అంటే కమల అంటే లక్ష్మీదేవి ఆయన మాత. కమలజు మాతయై కమలంలో పుట్టినటువంటి బ్రహ్మదేవుడికి తల్లి అయినటువంటిది. సురనికాయ సమంచిత సేవ్యమానయై సురనికాయ సుర అంటే దేవతల యొక్క నికాయ అంటే సమూహాల చేత సమంచిత చాలా బాగుగా సేవ్యమానయై సేవించబడేటువంటిది. కమలదళాభనేత్రములు కలిగి పద్మాక్షులు అంటే ఏమిటి పద్మాల వంటి కమల దళాల యొక్క అంటే వెలుగు కలిగినటువంటి నేత్రాలు అంటే అమ్మవారి యొక్క కళ్ళను చూస్తూ ఉంటే పద్మాలలో నుంచి వచ్చేటువంటి వెలుగులు ఆ కాంతి ఆ తేజస్సు ఏ విధంగా ఉంటుందో ఆ అమ్మవారి యొక్క కళ్ళని మనం చూసినప్పుడు ఆ వెలుగంతా ఆ కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి నేత్రములు కలిగి అటువంటి నేత్రాలతో ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి హృదీశ్వర భక్తి నొప్ప తన హృదయానికి ఈశ్వరుడైనటువంటి ఆ పరంధాముణ్ణి ఆ శ్రీహరిని హృదీశ్వర తన హృదయానికి ఈశ్వరుడు తన హృదయాన్ని కంట్రోల్ చేసేటువంటి వాడిని భక్తి నొప్పు చాలా భక్తితో చాలా ప్రేమతో ఆ కమల ఆ లక్ష్మీదేవి నిజ అంకపీఠమున తన అంకపీఠం మీద తన ఊరువుల మీద గైకొని ఒత్తు దాని మీద తన ఆ తొడల మీద ఆయన యొక్క జానువుల్ని పీఠమున గైకొని ఒత్తుతూ నెమ్మదిగా ఒత్తుతూ ఏమొత్తుతుంది పరేషు జనయుగ్మము పరేషుడు అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క జానువులను ఆ మోకాళ్లను ఒత్తుతూ నెమ్మదిగా ఒత్తుతూ ఆ జాను యుగ్మమును ఒత్తేటువంటి ఆ దృశ్యాన్ని హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగాదగున్ దానిని చాలా మక్కువగా మన హృదయంలో చేర్చుకుని భజింపగాదగున్ దానిని భజిస్తూ ఉండాలి. అంటే లక్ష్మీదేవి యొక్క కళ్ళు లక్ష్మీదేవి యొక్క మృదువైనటువంటి కరాంజలులు ఆ లక్ష్మీదేవి చేస్తున్నటువంటి సేవ కోసం వచ్చినటువంటి సమస్త దేవతాగణం వాళ్ళని తరువాత ఆవిడ యొక్క హృదయేశ్వరుడైనటువంటి ఆ
పరమాత్మ యొక్క మోకాళ్లను తన తొడల మీదకు తీసుకుని నెమ్మదిగా లాలితంగా ఎంతో ప్రేమగా ఒత్తుతూ ఉండి పరిపూర్ణంగా లగ్నమైపోయినటువంటి ఆ దృశ్యం అంతటినీ కూడా హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగాదగున్. పోతన గారు ఆ దృశ్యాన్ని తాను చూసి ఎంతో మహత్తరమైనటువంటి భక్త్యావేశంతో ఈ పద్యాన్ని ఆయన రాసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తరువాత ఇంకా ఆయన యొక్క ఊరుయుగం ఉందే, అది ఎలాగ ఉంది అంటే, ఆయన ఊరు సుపర్ణ భుజయోరధి శోభమానావోజో నిధీయతసికా కుసుమావభాసౌ వ్యాలంబిపీతవరవాససి వర్తమాన కాంచీకలాప పరిరంభినితం బలం బింబం అని ఆయన రెండు తొడల్ని కూడా అటు ఇటు వేసి గరుత్మంతుడి మీద వెళుతూ ఉండేటప్పుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఊరువుని కూడా ధ్యానం చేయాలమ్మా అని చెప్పాడు. అది రేపటి కార్యక్రమంలో దాని గురించి కొంచెం విపులంగా మనం విశ్లేషణ చేసుకుంటూ దానిని మన మనసులో నిలుపుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉందాం. రేపటి కార్యక్రమంలో ఆ మిగతా విశేషాన్ని చూద్దాం.